ఇంత చేసి ఈ సూత్రాల ఖరీదు ఎంత అనుకుంటున్నారండి? 2 సెట్లు 200 అంటే ఒక సెట్ వచ్చి రూ. 100. ఈ రూ. 100 సూత్రాలు వేసుకుని మొత్తం టూర్ అంతా తిరిగొచ్చేసానండి. 4 గాజులు కలిపి 299 అండి. 300 అంటే ఒక్కొక్క బ్యాంగిల్ వచ్చి 100 కూడా పడలేదండి. అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఎన్ని ఊళ్ళు తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ మన ఇంటికి వస్తే గానీ మనకి ప్రశాంతంగా ఉండదండి. ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరగనివ్వండి, లేదా ఎన్ని విశేషమైన తీర్థయాత్రలు చేయనివ్వండి, లేదా హ్యాపీగా ఏదో ఎక్స్కర్షన్ లాగా వెళ్ళొస్తాం చూడండి. అలా వెళ్ళినా, హనీమూన్‌లకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా సరే అండి, తిరిగి మళ్ళీ మన ఇంటికి వస్తే గానీ మనకి హాయిగా ఉండదండి. మేము ఈ మధ్య హరిద్వార్, ఋషికేశ్, నైనిటాల్, డెహ్రాడూన్, ఢిల్లీ ఇవన్నీ వెళ్ళొచ్చామనమాట. మా వాళ్ళ ఫంక్షన్ అనమాట అండి. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ పాపది మ్యారేజ్ అయింది. అబ్బాయి వాళ్ళది హరిద్వార్. అందుకని హరిద్వార్‌లో ఫంక్షన్‌కి మేమందరం కలిసి వెళ్ళామనమాట అండి. సాధారణంగా ఫంక్షన్ అనేసరికి మనం మంచి మంచి చీరలు, నగలు అన్నీ తీసుకువెళ్తాం కదండీ! అయితే మా వాళ్ళు చెప్పారనమాట. మనం ఇప్పుడెళ్ళేది ఫంక్షన్‌కి మాత్రమే కాదు, చుట్టుపక్కలన్నీ అంటే హరిద్వార్ వెళ్తున్నాం కదండీ! రిషికేశ్, డెహ్రాడూను, నైనిటాల్, మళ్ళీ ఢిల్లీలో ప్లేసెస్ ఇవన్నీ కూడా తిరిగి ఆహ్, చూడటానికి, చూపించటానికి వియ్యంకులన్నీ అరేంజ్ చేశారు అని చెప్పారు. అలానే మనం వెళ్ళేది ఫంక్షన్‌కి మాత్రమే కాదండోయ్! ఇవన్నీ కూడా తిరగాలి కదా! మీరు వాల్యుబుల్స్ ఏమీ తెచ్చుకోవద్దు. ఎందుకంటే రిసార్ట్స్ వాటిల్లో కూడా బుక్ చేశారు మనకి అన్నీను. రూమ్స్ అవన్నీ ఎక్కడ ఉంటామో మనకు తెలీదు అని అన్నారు. మన దగ్గర బోలెడు ఉంటాయండి. 1 గ్రామ్ గోల్డ్ అయ్యి ఇయ్యి చాలా ఉంటాయి కదా! ఆ జ్యువెల్లరీ అయితే చాలా ఉంటాయి గానండి, సూత్రాలును, నల్లపూసలు ఇలాంటివి ఉండవు కదా! నేను వాటి కోసమనని వెతుక్కున్నాననమాట. అమెజాన్‌లో తీసుకున్నానండి. చక్కగా ఒక బొందు, ఒక నల్లపూసలు, గాజులు, దిద్దులు ఇవన్నీ తీసుకున్నాను. ఎంత బావున్నాయోనండి. అంటే బావుండటం అంటే లుక్ చూడటానికి బావుండటమే కాదు, అయి క్వాలిటీ చాలా బావున్నది. మేము వారం రోజులు అలా ఒంటి మీదే ఉంచుకున్నాను కదండీ! అసలింత కూడా పాడవలేదండి. అంటే ఒకట్లెండి, ఏదైనా ఈ 1 గ్రామ్ గోల్డ్ పాడైనయి అన్నానంటే మనకి చెమటకి పాడవుతాయి. అక్కడ చెమట గిమట ఏమున్నదండి, గడగడ వణికించేచ్చాలి అనమాట. అంత చలిలో ఇవి పాడయ్యే ఛాన్స్ లేదేమోలెండి. ఏది ఏమైనానండి, ప్రయాణాలకి వెళ్ళినప్పుడు మనం వాల్యుబుల్స్ ఏమీ లేకుండా వెళ్ళామనుకోండి, హ్యాపీగా చక్కగా తిరిగి రావచ్చండి. అంతే. ఇగోండి అన్నీ ఇటువంటియే తీసుకువెళ్ళాను. ఇవిగోండి. నేను వేసుకున్న తాళి చైను, నల్లపూసలు ఇవిగోండి. ఇటువంటివి వేసుకున్నామనుకోండి, అసలు ధైర్యంగా ఎక్కడికైనా ప్రయాణం చెయ్యొచ్చు. నాకు ఈ స్టైల్ నప్పుతదండి. అంటే మన ఓల్డ్ ప్యాటర్న్‌లో నల్లపూసలు ఉండేయి కదా! ఇట్లా మధ్య మధ్యలో నల్లపూసలు అల్లినట్టుండి, మళ్ళీ గోల్డ్ పూసలు, పెద్ద లాకెట్టు. ఇది ఎవరికైనా సూట్ అవుద్దండి. చిన్న వయసు వాళ్ళకి అయినా బావుంటుంది. పెద్ద వయసు వాళ్ళకైతే ఇంకా బావుంటుంది. మనలాంటి వాళ్ళకైతే చాలా బావుంటది అని అనిపిస్తది. అలానే ఇప్పుడు తాళి చైన్ కూడా ఇందులో రకరకాలున్నాయండి. నేనేమో ఇది 500కి అనుకుంటా తీసుకున్నాను. ఇంకా తక్కువలో కూడా ఉన్నాయండి ఇప్పుడు. 349కి కూడా ఉన్నాది. నేను ఆ లింక్ కూడా ఇస్తున్నాను. ఇలా చూడండి. ఇలా అనమాట. ఆ! ఇవి భలే అసలు చాలా బావున్నయి. తడిచినా కూడా ఏమి అవ్వలేదండి. కొంచెం మనకి చెమటది బాగా పడితే ఏమన్నా బ్లాక్ అయ్యేదేమో. మరక్కడ చెమట లేదు కదా! చలి కదా! అందుకనో ఏమోనండి, అస్సలేమి పాడవలేదు. బావున్నాయనమాట. ఏముందండి, మామూలుగా మనం ఎప్పుడన్నా కావాలి అన్నప్పుడు వేసుకుంటే చక్కగా బావుంటాయి. ముందసలు సేఫ్టీగా ఉండొచ్చండి. ధైర్యంగా ఎక్కడికైనా తిరిగేయొచ్చండి. తర్వాత ఈ బ్యాంగిల్స్ ఇవే వేసుకున్నానండి. ఈ కొంచెం పెద్ద సైజు తీసుకున్నాననమాట. 28 ఈ బ్యాంగిల్సే వేసుకొని ఒక్కొక్క గాజేసుకొని తిరిగేసాననమాట. ఇయి కూడా చాలా స్ట్రాంగ్‌గా బావున్నయి. అలానే దీని మెరుపు కూడా అండి, మెరుగు చక్కగా గోల్డ్ కలర్ లాగానే ఉన్నాది. ఇగోండి 2 ఇట్లా గుళ్ళులాగా వచ్చి జాయింట్ అయినట్టు. ఇదేం ఓపెన్ అవ్వదు. ఇలా ఎక్కించేసుకోవటమే. 28 తీసుకున్నానండి నేను. చాలా బావున్నాయి ఈ బ్యాంగిల్స్. ఇదొక జత తీసుకున్నాను. ఇయి ఎంతండి? ఇయి కూడా అంతే 400 అనుకుంటండి ఇవి.
అంతే 399 అండి. జత బ్యాంగిల్స్ 399. ఇవి కూడా చాలా బాగా ఉపయోగపడ్డాయండి. తర్వాత ఈ రాళ్ళ గాజులు కూడా తీసుకున్నాను. అంటే ఫంక్షన్‌లో ఏమన్నా ప్లెయిన్ గాజులు వేసుకోవటానికి బావుంటదని చెప్పి. ఇవి కూడా నాకు చాలా బాగా నచ్చినియండి. ఒక గ్రీన్ స్టోను, రెడ్ స్టోను కాంబినేషన్ తోటి మొత్తం వైట్ స్టోన్స్ ఉన్న బ్యాంగిల్స్ అనమాట. ఇదిగోండి. తెలుస్తున్నదా మీకు? ఇదిగోండి. 4 బ్యాంగిల్స్ సెట్ అండి. అసలు వీటి ప్రైస్ చెప్తే ఇంకా బాగా నచ్చేస్తాయండి మీకు. 4 గాజులు కలిపి 299 అండి. 300 అంటే ఒక్కొక్క బ్యాంగిల్ వచ్చి 100 కూడా పడలేదండి. మళ్ళీ ఇవి జాగ్రత్తగా మనం ప్యాక్ చేసేసి ఉంచుకున్నాం అనుకోండి, బావుంటది. ఎప్పుడు కావాలన్నా వేసుకోవచ్చు. ఇవి కూడా నేను 28 తీసుకున్నానండి. ఇగోండి ఇలాగ. 280 సైజే తీసుకున్నాను ఇవి కూడాని. మనకి పెద్ద సైజ్ అనుకోండి, ఫ్రీగా ఎక్కించుకోవచ్చు చేతికి, తర్వాత తీసుకోవచ్చు. నాకు ఈ బ్యాంగిల్స్ అన్నీ నావి 26 అయిపోవటంతో కొద్దిగా కష్టం అవుతోంది. తీయటం, ఎక్కించటం అంతా కూడాని కష్టం అవుతోందనమాట. అందుకనే ఇప్పుడు తీసుకునేయన్నీ 28 తీసుకుంటున్నానండి. ఈ బ్యాంగిల్స్ కూడా ఆసమ్ ఉన్నాయండి. మీకు ఎవరికి కావాలన్నా సరే హ్యాపీగా తెప్పించుకోండి. చాలా బావున్నాయండి. నాకైతే భలే నచ్చినియి ఇవి. తర్వాత ఈ దిద్దులు ఒకటి తీసుకున్నానండి. కనీసం నేను చెవులకి ఎప్పుడు కూడా ఇట్లా లక్ష్మీదేవి దిద్దులు పెట్టుకుని ఉంటాను. మీకు తెలుసు కదండీ! ఎప్పుడు వీడియోల్లో ఇవే ఉంటాయి కదా! లక్ష్మీదేవి దిద్దులుంటాయి. కనీసం దిద్దులు కూడా పెట్టుకెళ్ళలేదండి నేను. ముత్యాలు ఒక్కొక్క ముత్యం ఉన్నది అయి పెట్టుకున్నాను. తర్వాత ఇవి తీసుకెళ్ళాను. ఇంకంతే. ఇవి కూడా చాలా క్వాలిటీగా బావున్నాయండి. ఇవి 490 ఎంతో అండి. 500 పడింది. కానీ క్వాలిటీ బావున్నది. ఇవి తీసుకున్నాననమాటండి. అంటే మొత్తానికి చిన్న మెత్తు బంగారం అన్నది లేకుండా ఇలాగే వెళ్ళానండి. చైన్ ఓకే. మరి సూత్రాలు ఎలాగా అని అనుకున్నారా అండి? సూత్రాలు కూడా ఆర్డర్ చేసుకున్నానండి. ఇగోండి. ఇవి 2 సెట్లు ఆర్డర్ చేసుకున్నాను. ఒక సెట్ కట్టుకున్నాననమాట అండి. ఇంత చేసి ఈ సూత్రాల ఖరీదు ఎంత అనుకుంటున్నారండి? 2 సెట్లు 200 అండి. అంటే ఒక సెట్టొచ్చి రూ. 100. అంటే ఈ రూ. 100 సూత్రాలు వేసుకుని మొత్తం టూరంతా తిరిగొచ్చేసానండి. ఎలాంటి ప్రదేశాలైనా అయి పుణ్యక్షేత్రాలు అవనివ్వండి, లేకపోతే విహారయాత్రలకు అవనివ్వండి, తెలిసిన ఊళ్ళు అవనివ్వండి, ఏదన్నా అవనివ్వండి. ఇప్పుడు సెక్యూరిటీ ఎక్కువగా లేదండి. అందున బంగారం రేటు విపరీతంగా పెరిగిపోవటంతో ఒక్క గ్రాము బంగారం పోతే ఎంతండి? 15,000. దానికి తరుగు, మజూరీ అయ్యి ఒక గ్రాము వస్తువు ఏదన్నా పోయిందనుకోండి 20,000 దాని విలువ మొత్తం వెరసి. అంటే బంగారం రేటు అలా పెరిగిపోయేసరికి అట్లానే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. నాకు మాత్రం ఈ వస్తువులు భలే బాగా నచ్చినియండి. ఇవన్నీ కూడాని అన్నీ కలిపి ఎంతయిందనుకుంటున్నారు? రూ. 2,000 అయిందండి. ఈ రూ. 2,000 వస్తువులతోటి 2,000 కూడా అవ్వలేదు. ఇంకా తక్కువే అయ్యింది. ఈ వస్తువులతోటి మొత్తం టూరంతా అవచేసుకొని వచ్చానండి. కానీ చాలా సేఫ్టీగా, చాలా హ్యాపీగా, ఎటువంటి భయాలు ఏమీ లేకుండా శుభ్రంగా తిరిగొచ్చాననమాట. సరే ఇది మీకు కూడా ఎవరికన్నా ఉపయోగపడుద్దని అనుకుంటున్నాను. మనం చాలామంది పాటించే విషయమేలెండి. మామూలుగా మా ఇళ్లల్లో ఫంక్షన్స్ అయితే మా ఆడపడుచులకి ముందే చెప్తాను. వేరే ఊళ్ళు ఏమన్నా వెళ్ళాలనుకోండి. అమ్మ మనం ఫంక్షన్‌కి ఎక్కడికో వెళ్తున్నాం కదా! మీరెవరు వాల్యుబుల్స్ ఏమి తెచ్చుకోవద్దు. మీకు 1 గ్రామ్ గోల్డ్ ఇయన్నీ జ్యువెల్లరీ అన్నీ కూడాని నేను తెచ్చేసేస్తానునని. నా దగ్గర బోలెడన్ని ఉంటాయి కదండీ! వాళ్ళ దగ్గర ఉన్నాయి కూడా తెస్తారు. అందరం అయ్యే తీసుకెళ్ళి తలా ఒకటి పంచుకుని వేసేసుకుంటాం. అది చాలా బావుంటదండి. చాలా సేఫ్టీ అనమాట. మనకుండే వస్తువులేయో మనకుంటాయి. మనకున్న సంగతి అందరికీ తెలుసు. అలానే తెలియకపోయినా మరేం పర్వాలేదండి. మనకుండేయో మనకి జాగ్రత్తగా ఉంటాయి. లాకర్‌లో పెట్టుకుంటాము. శుభ్రంగా ఇటువంటి ప్రయాణాలయినప్పుడు మాత్రం చక్కగా ఇటువంటివి ప్రిఫర్ చేయండి. నాకైతే ఇవి సూపర్‌గా నచ్చినియండి. అంతెందుకండి అసలిప్పుడు వాకింగ్‌కి బయటికి వెళ్ళేటప్పుడు మార్నింగ్ తెల్లవారుజామున అది ఎళ్ళేటప్పుడు మెడలో చైన్‌లయ్యి ఎలా లాగేస్తున్నారండి. అలాటప్పుడైనా పర్వాలేదు ఇటువంటివి వేసుకొని వెళ్ళండి. ఎందుకంటే మనకు కొంచెం సెంటిమెంట్ ఉంటుంది కదా! బొందు, నల్లపూసలు అటువంటివి తీయము, సూత్రాలు తీయము.
ఆ సూత్రాలు మామూలు నార్మల్లీ ఇలాంటివి కొనుక్కున్నయి అయినా వేసేసుకోవచ్చు. సో, నాకు ఇది బా నచ్చిందనమాట అండి. వీటి లింకులన్నీ కూడా ఇస్తున్నాను. ఒక సెట్ తెప్పించుకుని ఉంచుకోండి. ఏమవుద్దండి ఓ చీర ఖరీదవ్వుద్ది. అవసరమైనప్పుడు ఇలాంటివి వేసుకొని వెళ్ళిపోతే హ్యాపీగా జర్నీలన్నీ కంప్లీట్ చేసుకొని రావచ్చండి. నేనైతే అప్పుడనే కాదండి మధ్య మధ్యలో ఇవి వాడుతూనే ఉంటాను. జర్నీస్ అవి ఎక్కువే వెళ్తున్నాను కదా! ఇవన్నీ బాగా యూజ్‌ఫుల్‌గా ఉన్నాయి. ఇంకా కూడా మంచి మంచి వెతుకుతూ ఉన్నానండి. ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది. ఎలానో బంగారంది ఒకే రకం చైన్ యేసుకుంటామండి మనం. ఇందులో రకరకాల మోడల్స్ ఉన్నాయి. అయ్యేసుకోవచ్చు కదా! అలా కూడా అనిపిస్తోందనమాట. ఎక్కువ ఖరీదేమీ కాదు కాబట్టి తక్కువలోనే ఇట్లా ఒక సెట్ కొనుక్కొని ఉంచుకుంటే అండి, మనకి ఎప్పుడన్నా గబాలన అవసరమైనప్పుడు టక్‌మని వేసుకోవచ్చు. వీటన్నిటి లింకులు నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. అలానే కామెంట్ సెక్షన్‌లో కూడా పిన్ చేస్తున్నాను. మీకెవరికన్నా నచ్చినయి ఉంటే గనక హ్యాపీగా ఆర్డర్ చేసి తెప్పించుకోండి. ఆహ్, ఒక సెట్ లాగా తెప్పించుకుని అంటే ఒక బొందు, నల్లపూసలు, గాజులు, చెవులు ఇటువంటివి తెప్పించుకుని రెడీగా ఉంచుకున్నామనుకోండి. ఎప్పుడన్నా అవసరమైనప్పుడు టక్‌మని వేసుకోవచ్చు కదా! అదనమాట. ఓకేనా అండి? ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను తీసుకున్నయన్నీ నచ్చాయని అనుకుంటున్నాను. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.